ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి అనుకున్న సమయానికంటే కొంచెం ముందుగానే తొందరగానే వచ్చాయండి. నిజంగానే ఇది ఒక గొప్ప విషయమే. ఆన్లైన్ మూల్యాంకనం అన్నమాట. అయితే కొంతమంది పిల్లలు అంటున్నారు, మేము బాగా రాసినా సరే రిజల్ట్ అనేది మేము అనుకున్న విధంగా రాలేదని చెప్పి, తక్కువ గ్రేడ్స్ వచ్చాయని చెప్పి, ఫెయిల్ అయ్యామని చెప్పి పర్టికులర్గా చెప్తున్నారనమాట. అంటే బీఎస్సీలో కావచ్చు, ఇటు బీకామ్లో కావచ్చు, కొన్ని పేపర్స్లోని నిజంగానే మీరు బాగా రాసి మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి అనే ఫీలింగ్ కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు యూ కెన్ గో ఫర్ రీవాల్యుయేషన్ అనమాట. అది కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీరు బాగా రాసిన తక్కువ వచ్చాయి అనిపిస్తేనే వెళ్ళండి. కాకపోతే బాగా రాయకుండా మామూలుగానే పైపైన రాసి రీవాల్యుయేషన్కి వెళ్ళడం వల్ల మనీ వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని అడిగారు, అది కూడా మీరు చూసుకోండి. అక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే నిజంగానే మూల్యాంకనాల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పి అనమాట. కొన్ని పేపర్స్ విషయంలో పిల్లలు చెప్తున్నారు, అటు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్తుందంటే ఆ పేపర్ ఒకటి, తర్వాత బిజినెస్ స్టాట్స్ అని చెప్తున్నారు. అలాగే బీఎస్సీలో కంప్యూటర్ పేపర్స్, అలాగే కొన్ని పేపర్స్లో పిల్లలు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారట. అంటే చెప్తుంటారు కదండి ఇట్లా. సో బెటర్ గో ఫర్ రీవాల్యుయేషన్ అండి. అంటే మీరు పేపర్ తీసుకునే ఛాయిస్ కూడా ఉంటుంది అనమాట. మీ పేపర్ ఫోటో కాపీ కూడా మీకు వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ అయితేనే అలా చేయండి, లేకపోతే మాత్రం అలా వద్దు అనమాట. కాకపోతే ఏంటంటే మీరు బాగానే ఎఫర్ట్స్ అనేది పెట్టారు, కాకపోతే ఎగ్జామ్స్ అనేవి కొంచెం ముందుగా పెట్టేశారు ఈసారి. ఎప్పుడైనా సరే కొంచెం లేట్గా పెట్టేవాళ్ళు, అంటే ఏప్రిల్ ఎండింగ్లో అలా పెట్టే ఎగ్జామ్స్ని కొంచెం ముందుగా పెట్టడం వల్ల కూడా పిల్లలకి ప్రిపేర్ కావడానికి టైం సరిపోయిందా లేదా అనే ప్రశ్న కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే డెవలప్ చేయడం అయితే మనం గమనించాం అనమాట. ఏదైనా పాస్ అయిన వాళ్ళందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ రిజల్ట్ కానీ మనకి ప్రతికూలంగా వచ్చినట్లయితే ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా రివాల్యుయేషన్కి వెళ్ళడం అలా చూసుకోండి ఒకసారి. మళ్ళీ కూడా తొందరగానే మేకప్ ఎగ్జామ్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. 1 టైం చాయిస్ ఉంటుంది ఓయూలో. 6th సెమిస్టర్ ఫెయిల్ అయిన వాళ్ళకి 1-2 పేపర్స్ ఫెయిల్ అయితే మాత్రం చక్కగా మీరు మళ్ళీ పాస్ అయిపోవచ్చు అనమాట. విత్ ఆల్ బెస్ట్ విషెస్ అండి. పెద్ద వరీ కావద్దు. ఒక్కొక్కసారి మనం బాగా రాసినా సరే రిజల్ట్ అనేది నెగిటివ్ రావచ్చు, అది రీవాల్యుయేషన్లో సెటరేట్ అయిపోద్ది అనమాట. విత్ ఆల్ బెస్ట్ విషెస్.